నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ పులివెందులను టార్గెట్ చేస్తున్నారా? ఒక పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. కానీ లోకేష్ పక్కాగా పులివెందులను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఏం జరగనుంది? పులివెందుల పునాదులు కదిలితే వైసీపీ పరిస్థితి ఏంటి? ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పటికే మనము ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో చూసాము. డిపాజిట్లు రాని పరిస్థితి వైసీపీకి. మరి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలకు ఒకసారి మీడియా సమావేశం ఏర్పరుస్తున్నారు, కానీ ఎక్కడ కూడా సొంత నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకం అవ్వట్లేదు అని చెప్పి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ గారు పక్కా ప్లాన్తో, స్ట్రాటజీతో పులివెందులను కైవసం చేసుకోవాలన్నట్టుగా చూస్తున్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏం జరగబోతుందంటారు? ఒకవేళ పులివెందుల పునాదులు కదిలితే కనుక, అంటే వైసీపీకి, అటు వైఎస్ ఫ్యామిలీకి మరి ముఖ్యంగా కంచుకోవటం అయినటువంటి పులివెందుల పునాదులు కదిలితే ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? అవినాష్ రెడ్డి కూడా చాలా సైలెంట్గా ఉన్నారంటున్నారు. అసలు ఈ అంశాన్ని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వైనాట్ 175 అంటుండేవారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కుప్పం, లోకేష్ గారు పోటీ చేస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్న పిఠాపురం, వీటిని కూడా మనమే కైవసం చేసుకోగలుగుతాము అనే విశ్వాసాన్ని వాళ్ళ శ్రేణుల్లో కలిగించే ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళ శ్రేణులు కూడా దాన్ని చాలా బలంగా నమ్మారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటికి 7 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతూ వస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించబోతున్నాము అనే ఒక బలమైన నమ్మకంతో వైసీపీ శ్రేణులు ఉన్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు, నువ్వు నీ నియోజకవర్గంలోనే నెగ్గవు, నీవు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏమవుతావు అని చెప్పి అని అవహేళన చేస్తుండేవాళ్ళు. కానీ 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినాయో మనం చూసాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2024 సాధారణ ఎన్నికల ఫలితాలకి ముందు నుంచి కూడా పులివెందుల నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కొంత ప్రతికూల సంకేతాలు పంపిస్తూ వస్తుంది. అంతకుముందు 2014-19 మధ్యకాలంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. వాస్తవంగా కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి చాలా బలమైన మెజార్టీ ఉంది. అటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రిగా ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. బీటెక్ రవి గారు వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. విచిత్రం ఏంటి అంటే వైఎస్ కుటుంబ సభ్యుడు వివేకానంద రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గ పరిధిలో బీటెక్ రవి గారికి మెజార్టీ వచ్చింది. అంటే అక్కడ ఏంటి, వైఎస్ కుటుంబంలోనే ఒకరి గెలుపుని ఒకరు జీర్ణించుకోలేని కుట్రలు కుతంత్రాలకు అక్కడే తెరలేపడం జరిగింది. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు రాయలసీమ తూర్పు, పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎన్నికల్లో పులివెందులకే సంబంధించిన రాంగోపాల్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో పులివెందుల నియోజకవర్గ పరిధిలో పట్టభద్రులు టీడీపీ అభ్యర్థికి మెజార్టీ ఇచ్చారు. అంటే వైఎస్ కుటుంబ గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గబోతుంది అనే ఒక సంకేతం. ఆ తర్వాత 2024 సాధారణ ఎన్నికలు చూసాం. 2019లో కడప జిల్లా మొత్తాన్ని గుత్తాధిపత్యంగా, ఇన్ఫాక్ట్ ఇంకా రాయలసీమ మొత్తాన్ని 52 సీట్లున్న రాయలసీమలో 49 వైసీపీ కైవసం చేసుకోగలిగింది. కానీ అదే వైసీపీ 2024 సాధారణ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లాలో అసలు బోనీ లేదు. కర్నూలు, చిత్తూరు జిల్లాలో 2 స్థానాలు నెగ్గారు. కడప జిల్లాలో మాత్రం 3 స్థానాలు నెగ్గారు. అదే క్రమంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కూడా చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సందర్భంలో కడప పార్లమెంటు పరిధిలో మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ దక్కినా కేవలం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వచ్చిన మెజార్టీ కారణంగా కడప పార్లమెంటు స్థానం కూడా దక్కించుకోగలిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బృందానికి వెన్నులో వణుకు మొదలైంది 2024 ఎన్నికల నుంచి మరింత విస్తృతమైంది ఆ వణుకు అనేది. ఆ తర్వాత జరిగిన నీటిపారుదల సంఘాల ఎన్నికలు, ఆ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ పరిధిలో 32 అంటే నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. 32 తెలుగుదేశం నెగ్గింది. ఆ తర్వాత మీరు ప్రస్తావించిన పులివెందుల జెడ్పీటీసీ 2021 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నెగ్గిన స్థానం, ఆ అభ్యర్థి చనిపోవడంతో మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది. సహజంగానే సానుభూతి రప్పించడం కోసం ఆ అభ్యర్థి సతీమణిని పోటీకి నిలబెట్టారు. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో డిపాజిట్ కూడా దక్కల.
వైసీపీ అభ్యర్థికి. అదే క్రమంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఆయన తల్లి, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ నాయన, వీళ్ళు 1978 నుంచి వాళ్ళ కుటుంబం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జగన్మోహన్ రెడ్డికి ప్రతికూల సంకేతాలు ప్రజలు పంపించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు పంపించడమే కాదు, 1995 స్థానిక సంస్థల ఎన్నికల నాడు కూడా, 1996 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఆ రోజుల్లో పులివెందుల నియోజకవర్గ పరిధిలో కొన్ని మండలాలు తెలుగుదేశం ఎంపీపీ జెడ్పీటీసీలు కూడా నెగ్గగలిగింది. అలా నెగ్గిన సందర్భాల్లో పునాదుల కదలికని గమనించిన నాడు జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి, వాళ్ళిరువురు తమ ప్రత్యర్థులని వేధించి వేటాడి హత్యలకు పాల్పడ్డారు. చదువుకున్న ఉన్నత విద్యావంతులైన పార్థసారథి రెడ్డి గారిని, డాక్టర్ తులసిరెడ్డి గారి వంటి వాళ్ళని కూడా లక్ష్యంగా చేసుకొని పార్థసారథి రెడ్డి గారి మీద దాడి చేసి 26 కత్తిపోట్లకు గురి చేసి ఆయన చనిపోయాడని వదిలేసి వెళ్ళారు. ఈ క్రమంలోనే వాళ్ళని వెంటాడి వేధింపులకు గురి చేస్తాన నేపథ్యంలో ఆ కుటుంబం జరిపిన దాడిలోనే రాజారెడ్డి చనిపోవడం జరిగింది. ఆ కేసులో వాళ్ళందరూ జీవితకాలపు ఖైదు అనుభవించి విడుదలయ్యారు. ఆ తర్వాత స్వయాన రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, చేపట్టక ముందు నుంచి కూడా ఆ నియోజకవర్గ పరిధిలో వాళ్ళు చేసిన హత్యాకాండలు, వాళ్ళ ద్వారా జరిగిన నరమేధం, వాళ్ళ ద్వారా జరిగిన ఆక్రమణలు, వాళ్ళ ప్రత్యర్థుల ఆస్తుల విధ్వంసం, ఒక నరరూప రాక్షసుడిలాగా వ్యవహరించిన రాజారెడ్డి నేపథ్యం, ఆ రాజారెడ్డి కొడుకుగా ఆ విధ్వంసాన్ని కొనసాగించిన రాజశేఖర రెడ్డి, వాళ్ళ వారసత్వంగా ఆస్తులు అధికారాన్ని దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి అతను సాగించిన హింసాకాండ నేటికి కొనసాగిస్తున్న తీరుకి ప్రజలు విసిగి వేసారిపోయారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలై ఉన్నాడు. అలా జైలు పాలై ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మ గారు, ఆమె అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టింది. మరుసటి రోజుకి పులివెందులు చేరుకుంది. ఆ పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఒక కంటామినేటెడ్ వాటర్ ఉన్న ఒక బాటిల్ చూపిస్తా, నేటి ప్రభుత్వం అంటే అంతకు ముందు వరకు వాళ్ళ నాయన రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, 1978 నుంచి వాళ్ళ నాయన లేదంటే వాళ్ళ చిన్నాయన అక్కడి నుంచి ఎమ్మెల్యేలు లేదంటే కడప నుంచి ఎంపీలు, పులివెందుల సర్పంచి, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ అన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే. అటువంటి పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వచ్చిన రోసే గారు తాగునీరు సరఫరా చేయటం లేదు అని చెప్పని ఒక కంటామినేటెడ్ వాటర్ బాటిల్ చూపించింది. ఆ రోజే నాలాంటి వాళ్ళం మా భావ వ్యక్తీకరణ చేశాం. దశాబ్దాల తరబడి మిమ్మల్ని ఆదరించి మీకు పదవులు హోదాలు కట్టబెట్టిన పులివెందుల ప్రజలకి అక్కడ ప్రజలకు మంచినీరు కూడా దక్కటం లేదంటే ఆ పాపం మీది. నిన్నటి వరకు మీ నాన్న అక్కడ నెగ్గి రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి, ఇవాళ మీరు ఎవరో రోసే గారినో ఇంకొకరినో బ్లేమ్ చేసే ముందు అసలు సిసల బాధ్యులు ఎవరో మీరు గుర్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ పులివెందుల ప్రజలకి తమ ప్రాంతం 2019కి ముందు అక్కడ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రోజు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తమ ప్రాంత ప్రజల రైతాంగం కోసం ఆ రోజున అక్కడ అన్ని చీనీ తోటలు, హార్టికల్చర్ చాలా ఎక్కువ. అటువంటి నియోజకవర్గంలో నీటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనాయి. అలా ఎదురైనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రైతులు కలిశారు. ఇమ్మీడియట్గా మీ తోటలు కాపాడుకోవడానికి ఏం చేయాలి అని అడిగితే, ప్రస్తుతం ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోసుకోవడం తప్పితే మార్గం లేదు అని అంటే, ట్యాంకర్తో తెచ్చి పోసుకోండి, ఆ ఖర్చు ప్రభుత్వం భరిస్తే అని చెప్పని ప్రభుత్వ పరంగా భరోసా ఇచ్చారు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పాలన చేసి తన నియోజకవర్గానికి నీళ్లు పారించే గండికోట, చిత్రావతి రిజర్వాయర్లో నీళ్లు కనిపిస్తా ఉన్నా ఆ నీళ్లని తన నియోజకవర్గానికి పారించే, తన నియోజకవర్గ రైతాంగ పొలాలకి నీళ్లు తీసుకొచ్చే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత రైతాంగం కోసం 14-19 మధ్యకాలంలో 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇస్తే ఈయన పాలనా హయాంలో 1 ఎకరానికి డ్రిప్ ఇవ్వాల. ఇవన్నీ అక్కడ ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లేదా? పాలకుడుగా దశాబ్దాల తరబడి వీళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాలకుడుగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సందర్భంలో మన ప్రాంత ప్రజల పట్ల, మన రైతాంగం పట్ల
ఆయన చేస్తున్న మేలేంటి, వీళ్ళ వల్ల మనకు వనగురింది ఏంటి అనేది ప్రజలు పోల్చి చూసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఇంకెన్నాళ్ళు వీళ్ళని మొయ్యాలి మనం. వీళ్ళ పదవులు, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ ప్యాలెస్లు, వీళ్ళ ఎస్టేట్లు, వీళ్ళ పరిశ్రమలు, వీళ్ళ మీడియా సంస్థలు, వీళ్ళ అధికారం, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళు కాపాడుకోవటం, కనీసం ఆ కుటుంబంలో కూడా సరైన సంబంధాలు మెయింటైన్ చేయనప్పుడు ఏ పులివెందుల గడ్డ మీద అయితే నిలబడి షర్మిల గారు, డాక్టర్ సునీత గారు మీ ఇంటి ఆడబిడ్డలో కొంగు చాచి అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని అర్థించారు, ఇవన్నీ అక్కడ ప్రజల పరిసరంలో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను అనుకోవటం అక్కడ ప్రజలు ఇప్పటికే విసిగి వేశారున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఒక శరాఘాతం లాంటి ఫలితాలు ఇవ్వటం ఖాయం. ఖచ్చితంగా ఇది ఒక వార్నింగ్ బెల్. టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాకే శాశ్వతంగా ఇక్కడ హక్కుభుక్తంగా ప్రజలు మా కాళ్ళకి కట్టేసుకున్న బానిసల్లాగా పడుంటారు అని చెప్పని ఏ నాయకుడు భావించినా సరే, ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు, ప్రజల కోణంలో పాలన చేయనప్పుడు, ప్రజల కోణంలో అభివృద్ధి చేయనప్పుడు ఎల్లకాలం మిమ్మల్ని మోయటానికి, భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు అని చెప్పని ఒక సరైన గుణపాఠం నేర్పడానికి పులివెందుల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉంది. సార్, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వివేకన్ సార్కి న్యాయం చేయండి అంటూ ఆ పేపర్లపైన రాసినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడే మా చిన్నాన్న హత్య జరిగింది అన్నారు. ఆ కామెంట్స్ ఏదైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, మొన్నటి ప్రెస్ మీట్ చూస్తే రాష్ట్ర ప్రజానీకానికి, కడప జిల్లా ప్రజలకి, ముఖ్యంగా పులివెందుల ప్రాంత వాసులకు అర్థమైంది ఏంటి అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయిందంట. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ నేపథ్యం, ఆయన ప్రెస్ మీట్ తోటి ఇవాళ అసలు సిసలు రాజారెడ్డి నేపథ్యం ఏంటి, రాజశేఖర రెడ్డి నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎలా ఎదిగారు, ఎలా ఆర్థికంగా స్థితిమంతులయ్యారు, ఎందరి తాలిబొట్లు తెంచి ఆ శవాల పునాదుల మీద వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అనేది ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. భయంతో మోగబోయిన గొంతులు ఇవాళ ముందుకొచ్చి మాట్లాడటం మొదలు పెడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి పతనాన్ని నిర్దేశించబోతుంది అనేది వాస్తవం.